దళం అశ్వదళం అభిముఖం అన్న రేంజ్లో నభూతో నభవిష్యతి అనే విధంగా జరుపుకుంటున్న క్షణం. హృదయాన్ని మెత్తగా ఆత్మీయతతో స్పృశిస్తూ వెళుతున్నటువంటి అనుభూతి, ఒక పలకరించినటువంటి ఒక పవన వీచిక మన పవన్ కళ్యాణ్. ఒక ప్రేమమూర్తిగా చిరునవ్వులు పంచుతూరు ఆత్మీయ బంధాలతో కరచాలనం చేసినటువంటి అనుభూతి ఉంటుంది. వారు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రతి యువత కూడా ఎగిరెగిరి ఎప్పుడెప్పుడు ఆయన్ని అందుకుందామా, ఆయన కరస్పర్శతాలితే తాకితే చాలు పులకించిపోతామనేటువంటి రీతిలో పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి, పరిశ్రమించినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి. శిథిలమయ్యేటువంటి నాటి రోజుల్ని పూర్తిగా భూస్థాపితం చేసుకొని ఇవాళ రెట్టించిన ఉత్సాహంతో పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకొస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఒక కార్యదక్షతకు నిదర్శనం, ఒక నిలువెత్తు రేఖాచిత్రం. రైట్, మరి కాసేపట్లోనే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం గన్నవరం నుంచి లైవ్ విజువల్స్ ద్వారా వీక్షిస్తున్నాం. గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ కొద్ది క్షణాల క్రితమే చేరుకున్నారు. ఇక్కడ ప్రధాని మోడీకి ఇటు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకబోతున్నారు. ఇతర పార్టీ నేతలు అలాగే ఆయనకు స్వాగతం పలికిన అనంతరం ముగ్గురు కలిసి ఒకేసారి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సరిగ్గా 11 గంటల 10 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవ ముహూర్తంగా నిర్ణయించారు. 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే అతిరథ మహారథులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు ప్రస్తుతం సభా ప్రాంగణానికి కొద్ది క్షణాల క్రితమే చేరుకున్నారు. మరోపక్క గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ కొద్ది క్షణాల క్రితం చేరుకున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరి మరికొద్ది సేపట్లోనే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వేదిక పైన వెంకయ్యనాయుడు, అమిత్ షా, అలాగే జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ ప్రస్తుతం ఆసీనులై మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన కూటమి నాయకులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఇక ప్రధాని రాకతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మరి కాసేపట్లోనే మరొక 10 నిమిషాలలో ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. సరిగ్గా 11 గంటల 27 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. తదుపరి మంత్రులుగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సభా ప్రాంగణమంతా కూడా కిక్కిరిసిపోయింది. వెంకయ్యనాయుడు అక్కడికి వచ్చిన ప్రజలకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం.